వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోడీ, అమిత్ షా ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. బీజేపీ కుట్రను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ పోరాడుతుందన్న రేవంత్. రోజుకు 10 సార్లు కరెంటు పోతోంది. కాంగ్రెస్ అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందన్న కేసీఆర్. కాపు నేస్తం 60,000 నుంచి 1,20,000కు పెంపు. వైసీపీ మేనిఫెస్టోలో కొత్త హామీలు. వైసీపీ నేతలు ఇసుక మాఫియాకు పాల్పడుతున్నారు. అధికార ప్రభుత్వ అవినీతికి అంతు లేకుండా పోయిందన్న పవన్. మోదీని నిలదీసే ధైర్యం రాష్ట్ర నేతలకు లేదు. రాజధాని కూడా కట్టలేని వారికి ఓట్లెందుకు వేయాలన్న షర్మిల. కేంద్ర ప్రభుత్వానికి దేశ అభివృద్ధికి పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదు. మోదీ, అమిత్ షాపై ఖర్గే విమర్శలు. రైట్, ఈ డీటెయిల్స్ చూస్తే బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ను రిజర్వేషన్ రహిత దేశంగా మార్చడమే బీజేపీ లక్ష్యమని, బీసీ, ఓబీసీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేయబోతుందని, అందుకే ఎన్నికలను వేదికగా చేసుకుని బీజేపీ 400 సీట్లు అంటుందన్నారు. బీజేపీ కుట్రను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, అమిత్ షా అన్ని వ్యవస్థలు, సంస్థలను వాడుకొని ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారని మండిపడ్డారు. సమూలంగా మార్చాలని కంకణం కట్టుకొని రాజ్యాంగాన్ని మార్చాలి అంటే 2/3 మెజారిటీ కావాలి. అంటే 3/2 మెజారిటీ వాళ్ళ సొంతంగా ఉంటే ఇక మిగతా ఇతర రాష్ట్రాలలో శాసనసభలో తీర్మానాన్ని బెదిరించైనా ఆమోదింప చేయడానికి అన్ని రకాలుగా ప్రణాళికలు రచించి ఈ రోజు ఎన్నికల బరిలో దిగి 400 సీట్లు గెలుస్తాము, 400 సీట్లు కావాలి అంటున్నారు. ఇస్ బార్ 400 పార్ అనేది ఎందుకు అని అంటే రాజ్యాంగాన్ని పూర్తిగా సమూలంగా మార్చివేసి రిజర్వేషన్లను రద్దు చేసి ఈ భారతదేశాన్ని రిజర్వేషన్ రహిత దేశంగా మార్చాలన్న ఆలోచనతోటి ఈ రోజు వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా ఈ దేశ మూలవాసులైన దళితులు, గిరిజనులు, బీసీ, ఓబీసీల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు. ఈ సర్జికల్ స్ట్రైక్ కి ఈ ఎన్నికలను క్షేత్రంగా వాళ్ళు ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు. దేశం అత్యంత ప్రమాదం వైపు వేగంగా ప్రయాణం చేస్తుంది. రాజ్యాంగం యొక్క మూల స్తంభాలైన రిజర్వేషన్ల ప్రక్రియ నుంచి సోషల్ ఫ్యాబ్రిక్ నంతా కూడా దెబ్బతీసి ఈ రోజు ఈ రకమైన కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను తిప్పికొట్టడానికి మేము ప్రయత్నం చేస్తుంటే రాహుల్ గాంధీ గారి మీద అమిత్ షా, నరేంద్ర మోడీ గారు ఏ రకమైన దాడులు చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల ఆడబిడ్డల మెడలో ఉన్న తాలి పుస్తలు కూడా గుంజుకుంటారు, మీ ఆస్తులను గుంజుకొని ఇతరులకు పంచిపెడతారు, మీకు 2 ఇల్లు ఉంటే ఒక ఇల్లు గుంజుకుంటారు. ఇలాంటి బాధ్యత రహితంగా ఒక ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రిగా ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. రాజ్యాంగాన్ని సమూలంగా బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిలదీశారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న ఆయన అడ్డగోలు హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. రోజుకు 10 సార్లు కరెంటు పోతుందన్నారు. హామీలిచ్చి దుష్ప్రచారాలు చేసి వాళ్ళ నోటికొచ్చిన మాటలు చెప్పి కేవలం 1.5% ఓట్లతోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎన్ని మాటలు చెప్పినారు? రైతు బంధు అందరికి వచ్చిందా? రాలేదా? అందరికి రాలే. అయా ముఖ్యమంత్రి, ఇది ప్రజల భాష, నేను ప్రజల మధ్య నిల్చొని మాట్లాడుతా ఉన్నా. రాలేదా రైతు బంధు? ప్రతి ఆడపిల్లకు 2,500 వచ్చినాయా? 2 లక్షల రుణమాఫీ అయిందా? కళ్యాణ లక్ష్మి తులం బంగారం వచ్చిందా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? వరికి 500 బోనస్ వచ్చిందా? అది బోగసే అయిందా? మొన్న అడ్డగోలు హామీలు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఓటమి భయంతోనే బీజేపీతో బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని ఆరోపిస్తున్నారని అన్నారు. బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నది రేవంత్ రెడ్డి అన్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బలహీనమైన అభ్యర్థిని పెట్టి బీజేపీ గెలుపుకు దోహదం చేశాడని ఆరోపించారు. రేవంత్ బీజేపీతో కుమ్మక్కయ్యారని అన్నారు. ప్రెస్ మీట్లో ఏమంటారంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని ఇవాళ ఆయన ఆరోపణ చేశారు. ఆయన తీరెట్లుందంటే వెనకటికట దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అని గట్టిగా అరుచుకుంటూ ఉరికిండట. ఇవాళ రేవంత్ రెడ్డి తీరు కూడా అట్లే ఉంది. ఇవాళ నువ్వు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నావు, బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నది రేవంత్ రెడ్డి. ఇది రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ హుజురాబాద్ ఎన్నికల్లో ఏం చేసినావు నువ్వు? ఆ రోజు హుజురాబాద్ ఉప ఎన్నికలు జరిగితే వీక్ క్యాండిడేట్ ను పెట్టి కాంగ్రెస్ డిపాజిట్ జప్తయ్యేటట్టు చూసి బీజేపీ గెలుపుకు సహకరించింది నువ్వు. దుబ్బాక ఉప ఎన్నికల్లో గాని, మునుగోడు ఉప ఎన్నికల్లో గాని, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో 3 చోట్ల నీ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ ఎందుకు పోయింది? నువ్వు బీజేపీతో కుమ్మక్కై బలహీనమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెట్టి పరోక్షంగా నువ్వు బీజేపీకి సహకరించి 3 చోట్ల రాజీనామాలపై సీఎం రేవంత్, ఎమ్మెల్యే హరీష్ రావులు డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డికి హరీష్ రావుకు మధ్య చీకటి ఒప్పందం జరిగిందని, అందుకే వారు రాజీనామా పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. హామీల నుంచి తప్పించుకోవడానికి కొత్త కొత్త అంశాలను తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. కేవలం డేట్లు మారుస్తూ, మాటలు మారుస్తూ ముందుకు సాగుతున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని తాము మొదటగా సవాలు చేస్తే రేవంత్ రెడ్డి తెలివిగా హరీష్ రావును తెరపైకి తెచ్చారని ఆరోపించారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఈ రోజు మీరు తెలివిగా హరీష్ రావు గారిని ఛాలెంజ్ చేసి నేను 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తా అన్నట్టు, దానికి హరీష్ రావు 15 ఆగస్టుకి రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నట్లు, ఆ రాజీనామా ఒక ఫార్మాట్ లో కాకుండా 1.5 పేజీల ఫార్మాట్ ఇప్పించుకొని మీరిద్దరు ఆడుతున్నటువంటి డ్రామా, దీని వెనుక ఉన్నటువంటి చీకటి కోణం ఏందని అడుగుతున్నా. నిజంగా కూడా మీరు గతంలో చెప్పినట్టు 26 మంది బీఆర్ఎస్ నుంచి నా వైపు వస్తున్నారు చెప్పారు కదా, దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి ఈయననేనా అని అనుమానం వస్తున్నది. హరీష్ రావేనా మీకు బీఆర్ఎస్ నుంచి వచ్చే షిండే అని అర్థం ఇప్పుడు అర్థమవుతున్నది. హరీష్ రావుకు నీకు మధ్య ఉన్నటువంటి చీకటి ఒప్పందం వల్లనే ఈ రోజు మీరు కొత్తగా నువ్వు హరీష్ రావు కలిసి ఒక నాటకం ఆడుతూ నువ్వు రాజీనామా 15 తారీఖు లోపల రాజీనామా చేస్తా నువ్వు అనడం, ఆయన ఛాలెంజ్ అనడం. మరి రుణమాఫీ గురించి మీరు ఈ రకంగా మీరు ఒకవేళ ఛాలెంజ్లు తీసుకోవాల్సిన అవసరం ఏమున్నదని అడుగుతున్నా. గతంలో మీరు రుణమాఫీ చేస్తామని చెప్పి 420 హామీలు ఇచ్చారు కదా, 420 హామీల్లో ఇది కూడా ఒక భాగమే కదా. అంటే కేవలం ఒక్క రుణమాఫీ విషయంలోనే నువ్వు ఛాలెంజ్ తీసుకుంటున్నావు అంటే మిగిలిన 419కి మీరు ఛాలెంజ్ తీసుకోరా, అమలు చెయ్యరా, వాటి గురించి పట్టించుకోరా, వాటి మీద ఒట్లు పెట్టుకోరా, అవన్నీ గట్టు మీద పెడతారా, లేకుంటే ఎగ్గొడతారా? ప్రజలకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. 6 గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ మోసగించిందని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. హామీలు అమలు చేసినట్లు నిరూపిస్తే తన నామినేషన్ విత్డ్రా చేసుకుంటానని సవాల్ విసిరారు. హామీలు నిలబెట్టుకోలేని బీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెప్పాలని గుర్తు చేశారు. మహిళల ఖాతాల్లో 2500 జమ, ఆసరా పింఛన్లు 4000 ఇచ్చామని నిరూపించాలన్నారు. అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకోవడానికి తాను సిద్ధమని బండి సంజయ్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నాటి పొత్తులు మళ్లీ పొడిచాయి. పార్లమెంట్ ఎలక్షన్స్లోనూ కామ్రేడ్స్తో చేయి కలిపింది హస్తం. తెలంగాణలో బీజేపీ బలం పుంజుకుంటున్న వేళ ఓట్లు చీలితే తమకు ప్రమాదం ఉందని భావించిన కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీలతో కలిసి బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుండటంతో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఇందులో భాగంగానే సిపిఎంతో పొత్తుకు సై అంటోంది కాంగ్రెస్. ఎన్నికల నగారా మోగిన నాటి నుంచి పొత్తుల కోసం ఎదురుచూసిన కామ్రేడ్లు హస్తం నేతల నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడంతో తమకు బలమున్న స్థానాల్లో పోటీకి దిగారు. అయితే తమ చిరకాల రాజకీయ శత్రువైన బీజేపీని ఎదుర్కొనేందుకు సిపిఎం మద్దతు అవసరమని భావించిన కాంగ్రెస్ ఆ దిశగా మంతనాలు నడిపింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డితో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సహా పలువురు ముఖ్య నేతలు పొత్తులపై చర్చించారు. ఈ భేటీలో భువనగిరి పార్లమెంట్తో పాటు ఇతర స్థానాల్లోనూ సంపూర్ణ మద్దతివ్వాలని సిపిఎం నేతలను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అయితే భువనగిరి స్థానంలో మాత్రం షరతులు విధించినట్టు సమాచారం.
భువనగిరి స్థానాన్ని కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ స్థానంలో మద్దతు ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తమ్మినేనితో చర్చలు జరిపారు. అయితే ఇక్కడ తమ అభ్యర్థిని బరిలోకి దింపిన సిపిఎం ప్రచారంలోనూ స్పీడ్ పెంచింది. ఈ నేపథ్యంలోనే భువనగిరి సీటుపై షరతులు పెట్టినట్టు తెలుస్తోంది. ఇక భువనగిరి సహా మిగిలిన స్థానాల్లో సీఎం రేవంత్ రెడ్డి మద్దతు కోరారని, ఇందుకు తాము అంగీకరించలేదని తెలిపారు తమ్మినేని. భువనగిరి సీటు విషయంలో సందిగ్ధత ఉన్నప్పటికీ మిగిలిన 16 స్థానాల్లో కాంగ్రెస్కు సిపిఎం మద్దతు కొనసాగుతుందని ప్రకటించారు. రాష్ట్రంలో భువనగిరి సీట్లో సిపిఎం పార్టీ పోటీ చేయడం అందరికీ తెలుసు. పోటీ విరమించుకోవాలని, అనుగుణంగా కాంగ్రెస్ గెలిపించే మద్దతు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరారు. కానీ మేము దానికి బదులుగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్తో పొత్తు ప్రయత్నం చేశాం. 2 సీట్లు ఇస్తామని కూడా తర్వాత ఇవ్వకుండా పోటీ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడైనా సరే పార్లమెంట్లో మిగతా సీట్లకు మద్దతు ఇవ్వడానికి మేము సిద్ధం. 1-2 విషయాల్లో సందిగ్ధత ఉన్నా ఏకాభిప్రాయానికి వస్తామని, సిపిఎం సహకారంతో భవిష్యత్తులో ముందుకు సాగుతామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు సిపిఎం నేతలతో పొత్తు చర్చలు జరిపినట్టు తెలిపిన ఆయన ఈ కలయిక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపునకు పనిచేస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. ఏఐసిసి అధ్యక్షుడు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర సిపిఎం పార్టీ నాయకులతో చర్చించడం, ఏసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొన్ని ప్రతిపాదనలు వారి ముందు చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా భువనగిరి పార్లమెంట్లో కూడా వారి సంపూర్ణ సహకారం కావాలి, బీజేపీని ఓడించాలంటే అనే కాంగ్రెస్ ప్రతిపాదన వారి ముందు పెట్టిన, ఇతర కొన్ని రాజకీయ ప్రతిపాదనలు కూడా పెట్టిన. వారు స్థూలంగా ఇండియా కూటమి గెలుపు కోసం, బీజేపీ ఫ్యాసిస్టు శక్తులను ఓడించడం కోసం మరి అంగీకరించింది. స్థానికంగా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల కొన్ని అంశాలలో భిన్నాభిప్రాయాలు ఉన్నా మేము రాబోయే ఎన్నికల్లో కలిసికట్టుగా రాష్ట్రం నలుమూలల నాయకులము, కార్యకర్తలము, ప్రజలందరినీ కూడా సమన్వయం చేసుకొని బీజేపీని ఓడించడానికి అన్ని రకాలుగా కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామ్రేడ్స్తో పొత్తులతో వెళ్లిన కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే వ్యూహంతో ముందుకు సాగాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సిపిఐ సిపిఎంతో పొత్తు చర్చలు జరిపింది. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సిపిఐ సిపిఎం ముఖ్య నేతలతో చర్చలు జరపగా, తాజాగా మరోసారి హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి సిపిఎం నేతలతో మంతనాలు జరిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులతో వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ పొత్తు ఫలితాలు ఎలా ఉండనున్నాయన్నది తెలియాలంటే ఎన్నికల రిజల్ట్ వరకు వేచి చూడాల్సిందే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మరోసారి గెలవాలన్న పట్టుదలతో ఉన్న వైసీపీ ప్రజాకర్షక హామీలతో ఓటర్ల ముందుకొచ్చింది. విద్య, వైద్యం, వ్యవసాయం సహా మొత్తం 9 అంశాలతో మేనిఫెస్టో విడుదల చేశారు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్. 2019 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చామని ప్రకటించారు. చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామన్న ఆయన మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం తనకు తెలియదన్నారు. మరోవైపు సూపర్ 6, సూపర్ 7 పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ ప్రజల్ని మోసం చేసేందుకు వస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. మేనిఫెస్టో అనేది తమకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాగా ఎంతో ముఖ్యమైందన్నారు ఏపీ సీఎం జగన్. మరికొద్ది రోజుల్లో ఏపీ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మేనిఫెస్టోను విడుదల చేశారాయన. 2019లో మేనిఫెస్టోలో చెప్పిన మేరకు 99% హామీలను అమలు చేసినట్లు చెప్పుకొచ్చిన ఆయన 58 నెలల్లో ఎన్నో పథకాలను డోర్ డెలివరీ చేశామన్నారు. 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా అందించామన్నారు. 2019లో ఇచ్చిన ఈ వాగ్దానాలన్నీ కూడా ఎంతో నిష్ఠగా మనం అమలు చేశాం. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అనంటే, ఈ మేనిఫెస్టో అన్నది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ అధికారి దగ్గర ఈ మేనిఫెస్టో ఉంది. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అనంటే, ఈ మేనిఫెస్టో అన్నది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఉంది. ప్రతి సంవత్సరం తర్వాత ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇదిగో అక్క, ఇదిగో చెల్లెమ్మ, ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇదిగో మా మేనిఫెస్టో, చెప్పినటువన్నీ మీరే టిక్ చేయండి అని మొట్టమొదటి సంవత్సరంలో
ఏ 88%, 85%, 86% మొట్టమొదటి సంవత్సరంలో టిక్కు పెడితే చివరికి వచ్చేసరికి 99% పైచిలకు మేనిఫెస్టోను మనం ఇంప్లిమెంట్ చేసి ప్రజల చేతుల్లో ఇచ్చిన పరిస్థితి. మేనిఫెస్టోలో ప్రకటించిన ముఖ్యమైన అంశాల విషయానికొస్తే వైఎస్ఆర్ చేయూత పథకం కింద 4 విడతల్లో ఇచ్చే మొత్తాన్ని 75,000 నుంచి 1,00,000కు పెంచుతున్నట్లు ప్రకటించారు జగన్. కాపు నేస్తం పథకం కింద అందిస్తున్న సహాయాన్ని 4 దఫాల్లో 60,000 నుంచి 1,20,000కు పెంపుదల చేయనున్నారు. కాపు నేస్తం ఇకపై 1,20,000 వరకు. ఇంతకుముందు 4 దఫాల్లో 60,000 ఇచ్చాం. ఈ పీరియడ్లో మళ్ళీ వచ్చే పీరియడ్లో మళ్ళీ 4 దఫాల్లో మరో 60,000తో 1,20,000 వరకు పెంపు. వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అమ్మఒడి పథకం కింద ఇచ్చే మొత్తాన్ని పెంపుదల చేస్తుంది. ఇప్పుడున్న 15,000 నుంచి 17,000కు పెంచింది. ఈబీసీ నేస్తం కింద ఇచ్చే మొత్తాన్ని 4 దఫాల్లో 45,000 నుంచి 1,05,000కు పెంపుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద 3 లక్షల రూపాయల వరకు రుణాలు ఇవ్వనున్నారు. పెన్షన్లను 2 విడతలుగా పెంచి 3,500 ఇవ్వనున్నారు. 20,000 వరకు పెంపు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 58 నెలల కాలంలో 3 దఫాల్లో 45,000 ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఈ 5 ఏళ్లలో ఈ 4 దఫాల్లో మరో 60,000 ఇస్తూ 1,05,000 వరకు దాన్ని పెంపు. జగనన్న అమ్మఒడి ఇది ఇంతకుముందు 15,000 రూపాయలు ఉండేది అమ్మఒడి. 13,000 అక్క చెల్లెమ్మల చేతికి నేరుగా ఇచ్చే పరిస్థితి. మరో 2,000 వాళ్ళ స్కూలు బాగోగుల కోసం ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్, స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్, టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద తల్లులకే ప్రశ్నించి హక్కు కల్పిస్తూ వాళ్ళ గవర్నమెంట్ బడుల స్కూల్స్ మెయింటెనెన్స్, టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం 2,000 రూపాయలు వాళ్ళకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ వారి తరపున ఇచ్చే కార్యక్రమం. ఆ అమ్మఒడి 15,000 కాస్త 17,000. రైతులపైన మేనిఫెస్టోలో వరాలు కురిపించారు. రైతు భరోసా కింద ఇచ్చే మొత్తాన్ని 16,000 నుంచి పెంచకపోయినా కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామని ప్రకటించడం కీలక అంశంగా మారింది. మత్స్యకారుల భరోసా కింద ఇచ్చే మొత్తాన్ని రాబోయే 5 ఏళ్లలో 50,000 నుంచి 1,00,000 రూపాయలకు పెంచనున్నట్లు తెలిపారు. వాహనమిత్ర కింద చేసే సహాయాన్ని 50,000 నుంచి 1,00,000కు పెంచనున్నారు. అర్హులైన వారికి ఇళ్లు ఇవ్వడం కొనసాగించనున్నట్లు మేనిఫెస్టోలో తెలిపారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా సహా మరికొన్ని ఇతర పథకాలను కొనసాగించనున్నట్లు ప్రకటించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. వాహనమిత్ర కింద సొంత ఆటో, సొంత టాక్సీ నడుపుకుంటా ఉన్న వాళ్లకు ఈ 58 నెలల కాలంలో ఇప్పటిదాకా 50,000 ఇచ్చాం. దీన్ని ఈ నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ల కాలంలో కూడా మరో 50,000 ఇస్తూ దాన్ని 1,00,000 వరకు తీసుకొని పోతాం. దీనివల్ల మత్స్యకార భరోసా వల్ల దాదాపుగా 2,43,000 మందికి మత్స్యకారులకు కుటుంబాలకు మంచి జరిగిస్తూ 538 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. సిమిలర్గా ఈ వాహనమిత్ర కార్యక్రమం ద్వారా 5 ఏళ్లలో 2,76,000 మందికి మంచి జరిగిస్తూ 1,300 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టో విడుదల సందర్భంగా గతంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోపై సెటైర్లు వేశారు జగన్. ప్రజల్ని మోసం చేసేందుకు చంద్రబాబు మరోసారి సూపర్ 6, సూపర్ 7 పేరుతో వస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. సాధ్యం కాని హామీలను చంద్రబాబు ఇస్తున్నారని, తనకు అలా అబద్దాలు చెప్పడం, మోసం చేయడం తెలియదన్నారు జగన్. ఈ డాక్యుమెంట్ బహుశా మీ అందరికీ కూడా 2014లో సాక్షాత్తు ఇదే ముగ్గురు కూటమిగా ఏర్పడి 3 ఫోటోలు పెట్టి కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా కనిపిస్తుంది. ముఖ్యమైన అంశాలు అనంటూ ఈ పాంఫ్లెట్ 2014 ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి పంపించారు. ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ను చూసి ఏ మాదిరిగా ప్రజలు నమ్మి వీళ్ళకు ఓటు వేసినందుకు వాళ్ళ బ్రతుకులు ఏ రకంగా అతలాకుతలమైనాయి అన్నది కూడా ప్రతి ఒక్కరూ నాగరిక ప్రపంచంలో గమనించాల్సిన అంశం. రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నారు. మరి 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ అయిందా? పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నారు. 1 రూపాయి అయినా మాఫీ చేశారా? ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేస్తే ముఖ్యమైన హామీలు అని అంటూ మీరు చెప్పిన వీటి పరిస్థితుల్లో కనీసం ఇందులో ఒక్కటంటే 1 హామీ అయినా నెరవేర్చారా? పోనీ ప్రత్యేక హోదా అయినా తెచ్చారా? దాన్ని అమ్మేశారు. అటు రాజధాని విషయంలోనూ మరోసారి క్లారిటీ ఇచ్చేశారు వైసీపీ అధినేత జగన్. అధికారంలోకి రాగానే విశాఖను రాజధానిగా చేస్తామన్నారు. రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్గా తీర్చిదిద్దుతామన్నారు. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామంటూ చెప్పుకొచ్చారు జగన్. రాజధానికి సంబంధించి 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్లీ ఏర్పడగానే విశాఖ పరిపాలనా రాజధానిగా పాలన సాగుతుంది.
రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్లా పనిచేసేలా విశాఖను అభివృద్ధి చేస్తాం. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా కూడా అభివృద్ధి చేస్తాం. ఇక గిగ్ వర్కర్లకు వైఎస్ఆర్ బీమా పథకం వర్తింపజేయనున్నట్లు తెలిపారు జగన్. ఎస్సీ ఎస్టీ కాలనీలకు ఉచిత కరెంటు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వీటితో పాటు మరిన్ని హామీలు మేనిఫెస్టోలో పొందుపరిచారు వైసీపీ అధినేత. మరి ఆయా పథకాల కింద ఇచ్చే మొత్తాలు పెంచడం, కౌలు రైతులకు రైతు భరోసా లాంటివి వైసీపీకి ఏ మేరకు ఈ ఎన్నికల్లో ఓట్లు సాధించి పెడతాయన్నది ఆసక్తి రేపుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు మాయమాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు. గతంలో చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక విస్మరించాడని అన్నారు. 2019లో ఇచ్చిన హామీలన్నిటినీ సీఎం జగన్ అమలు చేశారని అన్నారు. అదే స్ఫూర్తితో 2024 మేనిఫెస్టోను రూపొందించారని అన్నారు. ఏదైతే వృద్ధాప్య పెన్షన్ ఉందో, సామాజిక పెన్షన్ ఏదైతే ఇస్తున్నామో, 60 సంవత్సరాల నిండిన ఆ వృద్ధులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వితంతువులు ఉన్నారో, ఎవరైతే వికలాంగులు ఉన్నారో, గీత కార్మికులు ఉన్నారో, ఎవరైతే నేత కార్మికులు ఉన్నారో, ఆ ఇస్తున్న పెన్షన్ 3,000 రూపాయలని దాన్ని 3,500గా మరి పెంచుతూ 6 నెలలకు మొదటి 6 నెలల్లో 250 రూపాయలు, మళ్ళీ 6 నెలల్లో ఇంకో 250 రూపాయలు పెంచడానికి ఆఫ్, 2.5 సంవత్సరాల్లో 250 రూపాయలు, ఇంకో 2.5 సంవత్సరాల్లో ఇంకో 250 రూపాయలు, 5 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి 3,500 రూపాయలుగా ఇవ్వడానికి మరి ఎన్నికల మేనిఫెస్టో పెట్టడం అనేది చాలా సంతోషం. అంతేకాదు ముఖ్యంగా 2014లో చంద్రబాబు మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. 2014లో చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో ప్రజలను మోసం చేశారన్నారు. 2019లో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని సీఎం జగన్ అమలు చేసి చూపించారని కొనియాడారు. చంద్రబాబు మరోసారి కూటమిగా జతకట్టి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. గత వైసీపీ మేనిఫెస్టోలోని అంశాలను కాపీ కొట్టి సూపర్ 6, సూపర్ 10 పేరుతో మరోసారి ప్రచారానికి తెరలేపారన్నారు. మోసం చేసే కంటే కొత్త హామీలను చెప్పి మోసం చేయడానికి జగన్ నిజాయితీ చూడండి. మీకు ఇదే మనం జగన్మోహన్ రెడ్డి గారిలో చూడాల్సింది. ఎన్నికలకు వెళ్తూ కూడా నేను మోసం చేయను, నేను ఏదైతే అమలు చేయగలనో అదే. రేపొద్దున చంద్రబాబు లాగా అవసరం తీరిన తర్వాత మోసం చేసేయచ్చు, అధికారం వచ్చిన తర్వాత ఎవడు ఎదురు చెప్పలేడు, 5 ఏళ్ళు అధికారాన్ని అనుభవించేయచ్చు, మళ్ళీ బాగా సంపాదించుకోవచ్చు అనేటువంటి తప్పుడు ఆలోచన లేనటువంటి 5-10 కుర్రాడు జగన్మోహన్ రెడ్డి. నమ్మకం కోసం బతుకుతున్నాడు, నిజాయితీగా బతుకుతున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలకి నయా పైసా లంచం లేకుండా, రికమెండేషన్ లేకుండా అర్హత ఆధారంగా పెన్షన్ పథకాలు పంచిపెట్టేటువంటి కార్యక్రమాన్ని నాయకత్వాన్ని వహిస్తున్నాడు. మళ్ళీ దమ్ముగా చెప్తున్నాడు. ఎంత ఆత్మవిశ్వాసం కావాలి ఈ రకమైనటువంటి ఎన్నికల ముందు. నేను ఇది మాత్రమే అమలు చేయగలను, ఇంతకు మించి చేయటం ఎవడి వల్ల కాదు, ఎవడన్నా చెప్తే ఆడు మోసగాడే అనేది ఇంత దమ్ముగా చెప్పగలిగేటువంటి రాజకీయ నాయకుడు ఎవడున్నాడు? తిరుపతిలో అమరరాజా బ్యాటరీస్ ఇండస్ట్రీ రాజకీయ దురుద్దేశంతో మూసివేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అమరరాజా బ్యాటరీస్లో దాదాపు 30,000 మంది పనిచేస్తున్నారన్నారు. అమరరాజా బ్యాటరీస్ తిరుపతిలో వదిలేసి వేరే రాష్ట్రాల్లో ఇండస్ట్రీ పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. దీనివల్ల ఎంతోమంది నిరుద్యోగులు నష్టపోయారన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఒక్క పరిశ్రమైనా వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు కియా మోటార్స్ తీసుకొచ్చానన్నారు. నేడు కరువు జిల్లా అనంతపురంలో తయారు చేసిన 12 లక్షల కార్లు ప్రపంచంలో తిరుగుతున్నాయని అది టీడీపీ సమర్థత అన్నారు. చూడండి, అమర్ రాజా బ్యాటరీస్ ఉంది. ఎప్పటి నుంచో తిరుపతిలో ఇండస్ట్రీ పెట్టారు. 30,000 మంది ఆ ఇండస్ట్రీలో పనిచేస్తారు. అలాంటి ఇండస్ట్రీ కావాలని రాజకీయ దురుద్దేశంతో మూసేయాలనుకుంటే వాళ్ళు ఇక్కడ వదిలిపెట్టి తెలంగాణకు వెళ్లారు, తమిళనాడుకి వెళ్లారు, వేరే రాష్ట్రాల్లో ఇండస్ట్రీ పెట్టే పరిస్థితి వచ్చారు. దీనివల్ల నష్టవారికి తమ్ముళ్ళు మీకు అవునా కాదా? ఒక పరిశ్రమ వచ్చిందా అని నేను అడుగుతున్నా. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చి కియా మోటార్ తీసుకొస్తే 5 ఏళ్లలో కియా మోటార్ ఏర్పాటు చేసి కారు కూడా వచ్చి నేనే దాన్ని ఫౌండేషన్ వేశాను, మళ్ళీ నేనే ఇనాగరేషన్ చేశాను. ఈ రోజు 12 లక్షల కార్లు
కరువు జిల్లా అనంతపూర్లో తయారు చేసిన కార్లు ప్రపంచంలో తిరుగుతున్నాయి. వైసీపీ నేతలు ఇసుక మాఫియాకు పాల్పడుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. సామర్లకోటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాయన సహజ వనరులను వైసీపీ నేతలు దోచుకుంటున్నారని అన్నారు. రేషన్ వాహనాలు, గార్జెజ్ వాహనాల్లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ అవినీతికి అంతు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపిస్తే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందన్నారు. అందరి సొత్తా లేదా వైఎస్ జగన్ సొత్తా, కన్నబాబు సొత్తా ఇసుక, చలమశెట్టి సొత్తా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సొత్తా, మనందరి ఉమ్మడి సొత్తు మానవ వనరులని సహజ వనరులన్నీ. పీడిఎస్ రైస్ స్కామ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ స్కామ్ లో 20,000 కోట్లు దోచేశారు. వాలంటీర్లకి ఈ రోజున మీకు కూర్చోబెట్టి డబ్బులు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, పరిశ్రమలు లేవు అని అంటున్న వాళ్ళకి వాళ్ళ వాలంటీర్స్ కి బాగా చేశారని చెప్పడానికి దాదాపు 705 కోట్లు, మెచ్చుకోవడానికి 705 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. వైసీపీ కలర్లు బిల్డింగ్లు వేశారని చెప్పి 1300 కోట్లు కరెక్ట్ చేశారు. కలర్లు వేయడానికి, కలర్లు తీయడానికి 1000 కోట్లు ఖర్చు చేశారు. రేషన్ డెలివరీ వెహికల్ అవి స్కామ్ 830 కోట్ల రూపాయల కారణంగా ఖర్చు చేశారు. గార్బేజ్ కలెక్షన్ వెహికల్ స్కామ్ 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. చిన్న పిల్లలు తినే చిక్కీలో కూడా 61 కోట్ల రూపాయలు దోచేశారు. బైజూస్ అనే ఒక ట్యాబ్స్ కి 212 కోట్లు దోచేశారు. ఇలా లెక్క పెట్టుకుంటా వెళ్తే రాజధాని కూడా కట్టలేని నేతలకు ఓట్లెందుకు వేయాలని ప్రశ్నించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. అధికారంలోకి వచ్చాక జగన్ ప్రత్యేక హోదా కోసం ఒక్క ఉద్యమమైనా చేశారా అని నిలదీశారు. పాయకరావుపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన షర్మిల 10 ఏళ్లలో రాజధాని కట్టగలిగారా అంటూ నిప్పులు చెరిగారు. 10 ఏళ్లలో 10 పరిశ్రమలైనా వచ్చాయా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే యువతకు ఉద్యోగాలు వచ్చేవని అభిప్రాయపడ్డారు. మోదీని నిలదీసే ధైర్యం రాష్ట్ర నేతలకు లేదంటూ మండిపడ్డారు. ప్రత్యేక హోదా మన బిడ్డలకు ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది. అలాంటిది ముఖ్యమంత్రి హోదాలలో ఉన్న ఇద్దరికీ తెలుసు ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో. ప్రతిపక్షాలలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి దుమ్మురే పెట్టేట్టు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా బీజేపీ మెడలు వంచి తీసుకొస్తామన్నారు. మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అని చంద్రబాబు గారికి ఛాలెంజ్ విసిరారు. మరేమైంది? అధికారంలోకి వచ్చినాక ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా ప్రత్యేక హోదా గురించి? మరి మనకు ప్రత్యేక హోదా ఎలా వస్తుంది? ఆలోచన చేయండి. ప్రతిపక్షమైన పాలక పక్షమైన ఈ రోజు బీజేపీ పార్టీకి అమ్ముడు పోయాయి. ఈ రోజు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నాయి. బీజేపీ పార్టీ మనకు ఏమైనా చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారని బీజేపీని విమర్శించిన చంద్రబాబు మళ్ళీ అదే పార్టీతో జతకట్టారని మండిపడ్డారు వైసీపీ నేత కేసినేని నాని. విజయవాడ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన విపక్ష కూటమిపై ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ ఏ హామీలు ఇచ్చారో చెప్పకుండా పొత్తులు పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. ఏదైతే రాష్ట్రాన్ని నాశనం చేసింది బీజేపీ అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నారు. మళ్ళీ ఈరోజు బీజేపీతో కలిసి ఏం హామీలు పొందాడో కూడా ఆయన చెప్పకుండా ప్రధానమంత్రి గారు వచ్చాడు, వెళ్ళాడు, ఎటువంటి హామీలు లేవు. ఆ రోజు చంద్రబాబు నాయుడు విడిపోయినప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటో ఎవరికి తెలియదు. ఇవాళ ఏం హామీలు లభించిందని చంద్రబాబు నాయుడు బీజేపీతో మోడీ గారితో కలిసాడో ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. నాకు తెలిసిందైతే రేపు ఎన్నికల తర్వాత ఈ పార్టీని కలిపేయడం మాత్రమే ఈ కలయిక అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. కాబట్టి అందరూ కూడా ఆలోచించారు. సార్వత్రిక ఎన్నికల్లో 26వ తేదీ పూర్తి కావాల్సిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ తీవ్ర ఆలస్యమైంది. పెద్ద సంఖ్యలో దాఖలు కావడంతో వాటిని స్క్రూటినీ చేసేందుకు రిటర్నింగ్ అధికారులు 2 రోజుల సమయం తీసుకున్నారు. 25 పార్లమెంటు నియోజకవర్గాలకు మొత్తం 686 నామినేషన్లు దాఖలైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రకటించింది. ఇందులో 503 నామినేషన్లకు రిటర్నింగ్ అధికారులు ఆమోదం తెలిపారు. మొత్తం 183 నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. అత్యధికంగా గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి 47, శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి అత్యల్పంగా 16 దాఖలయ్యాయి. నూట 75 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మొత్తం 3644 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో 2705 నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు పరిశీలన అనంతరం ఆమోదించారు. 939 నామినేషన్లు తిరస్కరించారు. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి 52 దాఖలైతే అత్యల్పంగా చోడవరం నియోజకవర్గంలో 8 నామినేషన్లు దాఖలయ్యాయి. ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం గడువు విధించింది. ఉపసంహరణ అనంతరం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి గాయపడ్డారు. దుర్గాపూర్లో హెలికాప్టర్ ఎక్కుతున్న సమయంలో ఆమె కింద పడ్డారు. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మమతా బెనర్జీ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. దుర్గాపూర్ నుంచి అసన్సోల్కు వెళ్లేందుకు హెలికాప్టర్ ఎక్కుతుండగా ఆమె జారిపడ్డారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.